ఎకరాల భూమికి నీళ్ళు ఇచ్చిన తప్పైందా? మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం తప్పైందా? కొత్తగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తెచ్చి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం తప్పైందా? వలసలు పోకుండా ఆపడం తప్పైందా? 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు కట్టి పేదవాళ్ళకు వైద్యం అందించి బతికించడం తప్పైందా? పేదవాళ్లకు 100 పైగా గురుకులాలు ఏర్పాటు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలు కూడా రిజర్వేషన్ ఇచ్చి స్కూళ్ళు పెట్టి అన్నం పెట్టి చదివించడం తప్పైందా? ఏం తప్పైంది? రోడ్లు వేయడం తప్పైందా? కనెక్టివిటీ పెంచడం తప్పైందా? ఏం తప్పు చేసినామని బీఆర్ఎస్ నాయకులు మీరు మాట్లాడుతూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు? ఆ చనిపోయిన పక్కన చనిపోయిన కార్మికులు వాళ్ళు వంట చేసుకొని తింటున్నారు. వాళ్ళు మీరు పోయి చూడండి, సామాన్లు కూడా సరిగ్గా లేవని చెప్తారు. చనిపోయేటప్పుడు మీరు బతికి బయటపడ్డోళ్ళు ఆ షెడ్ కింద అన్నం వండుకొని సగం సగం కూరలు వండుకొని తింటున్నారు వాళ్ళు. నేను తప్పైతే రేపే పోదాం, బస్సు కట్టండి. ఆ 42 మంది చనిపోయిన కదా ముందు డ్యూటీ చేసిన వాళ్ళు, మిగతా వాళ్ళు మేము కలిసి అక్కడ మీటింగ్ పెడదాం. మేము చెప్పింది తప్ప అనేది 3 నెలల జీతాలు ఇవ్వలేదు, మాకు కష్టాలు లేని వాళ్ళు చెప్పలేదు అనుకోండి, మీరు ఏం చెప్తే అది ఇక సిద్ధం దానికి. మేమేమంటలేమని మీరు రాష్ట్రాన్ని విచ్ఛేదం చేసి నాశనం చేస్తామంటే ఊరుకోం మేము. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, మేము తెలంగాణ గురించి జైలులో పోయిన వాళ్ళం, మేము అనేక పోరాటాలు చేసిన వాళ్ళం. మాకు బాధ కలుగుతుంది. మేము పెంచి పెద్ద చేసినటువంటి మా తెలంగాణ నష్టం చేస్తున్నారంటే, నష్టం జరుగుతుందంటే మేము ఊరుకోం. మేమేం భయపడం దానికి. డెబ్రీస్ తీయకుండా లోపల ఏం కట్ చేయకుండా ఎట్లకించి బయటకు వస్తాయి అవన్నీ. శ్రీశైలం ఖాళీ అవుతుంది, నీళ్ళు ఖాళీ అవుతున్నాయి. అక్కడ తాగడానికి నీళ్ళు రావు. రేపు హైదరాబాద్ కష్టమవుతుంది, నల్గొండ కష్టమవుతుంది, మహబూబ్నగర్ జిల్లాకు కష్టమవుతుంది. దాదాపు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో దాని మీద ఆధారపడి 12-13 లక్షల ఎకరాలు నాటేసినారు. ఇప్పుడు ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోతే ఆపుతలేరు. శ్రీశైలం గండి కొట్టి తీసుకుపోతుంటే మాట్లాడతలేరు. కనీసం ఆ ఆయకట్టు ఎంత ఉంది, ఎంత నారేసిండ్రు, ఈ నీళ్ళు ఎప్పటి వరకు వస్తాయి, మరి ఏం చేయాలని సమస్యనే లేదు దాని మీద. జూరాల కింద కూడా ఎండిపోతుంది మొత్తం. ఇప్పుడు భీమా, నెట్టెంపాడు అవన్నీ వేసుకున్నారు, నాటు వేసుకున్నారు. జూరాల కింద జూరాల ఎండిపోతుంది. జూరాల పైన కర్ణాటక వాళ్ళ ప్రభుత్వమే ఒక 20 టీఎంసీలో, ఒక 5 టీఎంసీలో ఒక 10 టీఎంసీ నీళ్ళు వదిలిపించచ్చు. రిజర్వాయర్లు నీళ్ళు ఉన్నాయి అక్కడ పైన, దాని మీద ఎలాంటి సమీక్ష లేదు. అసలు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకుపోతుంటే ఏం మాట్లాడట్లేదు. కనీసం కేఆర్ఎంబీకి వెళ్ళి ఫిర్యాదు కూడా చేయట్లేదు. ఇగో అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు, రేపు మా పరిస్థితి ఏంది? అది హైడల్ ప్రాజెక్టు, శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు. టోటల్గా మరి విద్యుత్ బంద్ అవుతుంది, తాగడానికి నీళ్ళు కష్టమవుతున్నాయి. మా వాటా ఎంత ఒప్పుకున్నారు? కేఆర్ఎంబీలో గొడవ చేసే వరకు అసెంబ్లీ తీర్మానం చేశారు, వాపా తీసుకుంటున్నామని చెప్పని. ఒక అవగాహన లేకుండా కనీసం అడగాల. వేసేజాలకు పోయి మోమాటం పోయి వీళ్ళిందా అడిగేది అంతా కష్ట. మేము తెచ్చినందుకే కదా మీరందరూ కూడా ముఖ్యమంత్రులు మంత్రులైంది. మేము రాష్ట్రం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మీకు చిన్నగా కుక్కకు బొక్కేసినట్టు గదొక్కటి గిదొక్కటి ఇచ్చి ఇట్లా పనికిమాలిన పోస్టులు ఇచ్చి కూర్చుని పెడుతుంది. గట్టిగా మాట్లాడితే ఉన్న పోస్ట్ వీక్ పాడేస్తుంది. ఇలా మేము తెచ్చినందుకే కదా, మేము పోరాటం చేసినందుకే కదా, తెలంగాణ వచ్చినందుకే కదా ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత హోదా వచ్చింది. గోదావరి నీళ్లను బనకచెర్ల లింకు ద్వారా ఆంధ్ర తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు తూములన్నీ పెంచినారు. తర్వాత మళ్ళీ ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అయింది అక్కడ అదనంగా సోమశిల దగ్గర. మీరు సముద్రంలో నీళ్ళు వృధా పోకుండా ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకుందామని చెప్తే ఓకే, వరదలు పోయేటప్పుడు. ఇప్పుడు నిలువ ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా వదిలిపెట్టి మీరు ఇట్లా చేయడం అనేది మరి
ఎంతవరకు సమంజసం? ఇలా ఒక ఎంపీ గారు కూడా మాట్లాడుతూ హరీష్ రావు గారు అంటే రోజుకొకరు హరీష్ రావు గారిని మాట్లాడితే అపాస్పాలు చేస్తే వీళ్ళు గాంగా అవుతారని, కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ని తిడితే వీళ్ళు గాంగా అవుతారని. ఇది ఈరోజు ఆ పరిస్థితి లేదు. స్వయంగా హరీష్ రావు గారు మేమందరం పోయి అర్ధగంట సేపు నిలబడ్డాం గేట్ కాడ. ఒక 10 సంవత్సరాలు ఆ ఏరియాకు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్గా పనిచేసిండ్రు. ఒక ఎడ్యుకేటెడ్, ఒక లా స్టూడెంట్, ఒక ఎంబీఏ స్టూడెంట్ పోయి మాట్లాడితే కూడా ఆయనను బాలరాజు గారిని గేట్ కాడ రానియలేదు, అవమానపరిచింది అక్కడ. అయినా సరే నా నియోజకవర్గము వాళ్ళ ప్రాణాలు ముఖ్యము, మనం అందరం మాట్లాడతామంటే ఇం లేదు. హరీష్ రావు గారు అందరం పోయినాం, మాట్లాడితే కూడా రానియలేదు, దగ్గర రానియలేదు. పైగా ఈరోజు లేనిపోని మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వారు తెలియదు, మాట్లాడేటోళ్లకు వాళ్ళ మంత్రి కూడా పెళ్లిళ్ళు కూడా తెలియదు. కావాలంటే మరి కొంతమంది మంత్రులు అయితే క్రికెట్ మ్యాచ్ కూడా పోయినట్టు. మరి ఇక్కడ సంఘటన జరిగితే వేరే కొంతమంది మంత్రులు క్రికెట్ మ్యాచ్ చూసిండ్రు, కొంతమంది పెళ్ళిళ్ళకు పోయిండ్రు. మరి బాధ్యత గల వ్యక్తులేమో అన్నీ చూడొచ్చు అక్కడ పోయి. మరి మేము మా నాయకుడు, మా పార్టీ సహచర ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు కూతురు ప్రీ వెడ్డింగ్ పోతేనేమో ఇన్ని లేనిపోయిన అబ్బండాలు. అసలు తెలంగాణ ఏం